హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ రౌడీ ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 5. సో స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్లీజ్. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విశాల్ హలో హలో అంటూ కావాలని కాల్ కట్ చేసి ఇదేంట్రా బ్రో అనేసింది అంటూ ఏడుపు మొహం పట్టాడు. లేకపోతే డార్లింగ్ అంటుందా? ఊరుకోరా, వయసు అక్కడ తేడా వస్తే వాయ తీస్తుంది. ఎల్లుండి నేను వెళ్ళాక రమ్మను తనని అంటూ కళ్ళు మూసుకున్నాడు విశాల్. అది సరేరా, అసలు వీర సంగతి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వారిని చూసావా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడో, మనందరినీ ఊతి క్యారేజాడు అనగానే వాడికి తోడు 3 దున్నపోతులు నా ముక్కు పగలగొట్టాడే ఆ గన్నయ్య గాడు, వాడిని మాత్రం వదలనురా అంటూ పళ్ళు కొరికాడు విశాల్. అవునరా, పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే అంకుల్కి తెలుస్తుంది, మరేం చేద్దాం అంటూ ముక్కు పట్టుకున్నాడు విశాల్. సరే 1 వీక్ అన్నాడుగా, చూద్దాం అంటాడు రవి. సిద్ధు కార్ డ్రైవ్ చేస్తుంటే విశిష్ట తన చేయిని ఒక చేతితో పట్టుకొని రెండో చేతిని బుగ్గ మీద పెట్టుకొని బయటికి చూస్తుంది. తనకి వీరానే గుర్తుకొస్తున్నాడు. ఆ గడ్డం, ఆ మాటలు. అబ్బా, లవ్ ఏంటి అసలు? అలా ఎలా అంటాడు పెళ్ళి అని? అతనికి ఏమైనా మెంటలా? ఎలా తప్పించుకోవాలి? దేవుడా ప్లీజ్ అతన్ని నా లైఫ్లోకి రాకుండా చూడు అంటూ కళ్ళు మూసుకుంది. అది చూసి సిద్ధు, ఏంటి విషయం కళ్ళు మూసుకున్నావు? మన లైఫ్ ఎలా ఉండబోతుందో అని ఊహించుకుంటున్నావా అంటూ పల్లికలించాడు. విషి, ఆ వీరా అలా, ఈ బావ ఇలా హూఫ్ అనుకుంటుంది మనసులో. అదేం లేదు బావా, నాకు వచ్చే మూడ్ లేదంటే ఎందుకు ఫోర్స్ చేస్తావు అని అడిగింది. సిద్ధు మొహం మార్చుకొని, రేపు నేను వెళ్ళిపోతున్నా కదా విషి, కొంచెమైనా బాధగా లేదా అని అడుగుతాడు. విషి అలా అడిగితే ఎలా చెప్పను బావా, నాకు అటు స్టడీస్లో ఇటు ఫ్యాషన్ డిజైనింగ్లో ప్రాబ్లమ్స్, అందుకే ఏదో మూడ్ ఆఫ్ అని అబద్ధం చెప్పింది విషి. అవును, నీ చేత పెద్ద బొటిక్ ఓపెన్ చేయిస్తా, నీ కింద వర్క్ చేయడానికి వర్కర్స్ని పెడతా ఇంకా అంటూ ఏదో చెప్పుకుపోతున్నాడు. విషికి మైండ్ నిండా వీర ఆలోచనలే. ఈ ఎత్తు మాటలు ఎక్కడం లేదు తనకి. లోపు నెమ్మదిగా ఫోన్ తీసి వైషుకి లొకేషన్ షేర్ చేసింది. వైషు నుంచి మెసేజ్, బావ బుర్ర తింటున్నాడా అని. అదేం లేదు, నాకే మూడ్ ఆఫ్ అని పంపింది విషి. మూడ్ ఆఫ్ దేనికక్క, ఆర్ యూ ఓకే అని వైషు అనగానే, దేనికంటే ఏం చెప్పను నీకు, ఏవో ఉన్నాయిలే కానీ నువ్వు తొందరగా వచ్చాయని కానీ వైషు ఓకే అంటుంది. సిద్ధు ఒక పెద్ద శారీ సెంటర్ ముందు కార్ ఆపాడు. విశిష్ట అది చూసి, ఇక్కడికి ఎందుకు బావా అని అడిగింది. శారీ షాప్కి ఎందుకు వస్తారు ఎవరైనా, దిగు అంటూ తను కార్ దిగగానే విశిష్ట కూడా నెమ్మదిగా దిగింది. ఎల్లో కలర్ చుడిదార్, తనకి ఎప్పుడూ పెద్ద జడ చక్కగా అల్లుకొని బొమ్మలాగా ముద్దుగా ఉంటుంది. కళ్ళకి కాటుక అస్సలు మిస్ చేయదు. ఏ కలర్ డ్రెస్ వేస్తే సేమ్ కలర్ బ్యాంగిల్స్ స్టిక్కర్ కంపల్సరీ. 5.5 హైట్తో సన్నగా, నెమలి కూడా జెలస్ అయ్యేంత వయ్యారంగా నడుస్తూ, జడలు లయబద్ధంగా అటు ఇటు కదులుతూ, మొహంలో చిరునవ్వు పోనివ్వకుండా ఉంటుంది మన ఫ్యాషన్ డిజైనర్ పాప. ఇక మనోడి గెటప్ నిన్న చూశారు. విషి మాట మృదువుగా, వీరా మాట కటువుగా, ఇలా ప్రతిదీ ఆపోజిట్. చూద్దాం మరి ఏమవుతుందో. ముందు మన సిద్ధు బావ శారీ కొంటాడంట, పదండి ఓ లుక్ వేద్దాం. లోపలికి వెళ్ళాక సిద్ధు సేల్స్ గర్ల్స్తో తనకి ఇష్టమైన కలర్స్ మాత్రమే తీపించాడు. విశిష్టాకి ఏమీ చూడాలనిపించడమే లేదు. విషి, నీకు ఈ శారీ ఓకేనా, ఆ శారీ ఓకేనా అంటూ తన భుజంపై శారీ వేస్తుంటే, విషి నీ ఇష్టం బావా, నీకేది నచ్చితే అది తీసుకో అని చెప్పింది. సిద్ధు దబదబా ఓ 20 శారీలు తీసి ఓ 4 శారీలు ప్యాక్ చేయించమన్నాడు. బావా వైషుకి తీసుకోవా అని అడిగింది విష్. నేనా, తనకా, నో ఛాన్స్ అంటూ పైకి లేచాడు. అది కాదు బావా, చిన్నప్పటి నుంచి నేను ఏది కొనుక్కున్నా తను ఏమి కొనుక్కున్నా నాకు తీసుకొస్తాము అని విషయం అనగానే, ఓ హలో, అది వేరు ఇది వేరు, ఇది నేను నాకు కాబోయే భార్యకి ఇచ్చే గిఫ్ట్, వీటిలో ఎవరికి షేరింగ్స్ ఇవ్వను అని సిద్ధు అనగానే, వీటిలో నుంచి వద్దు, సరేలే నీకు ఇష్టం లేకుండా అడగడం కూడా కరెక్ట్ కాదు, నేనే తీసుకుంటా అని వాళ్ళతో డ్రెస్లు ఏ ఫ్లోర్లని అడిగింది. వాళ్ళు 3rd ఫ్లోర్ అనగానే, బాబా నేను వెళ్ళి 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయంటూ ఫాస్ట్గా వెళ్ళిపోయింది. చిచి, ఆ వయసు ఎక్కడికి వెళ్ళినా వదలదు రాక్షసి. చిన్నప్పటి నుంచి అంతే నన్ను టీచ్ చేసేది. అయినా విశిష్టాది కూడా ఉన్నదిలే తప్పు. ఎప్పుడు చూడు చల్లి చల్లి అంటూ రాక్షసిని నెత్తిన పెట్టుకొని మోస్తుంది. పెళ్ళవ్వనివ్వండి చెప్తా, మీ అక్క చెల్లెళ్ళని కొన్ని రోజులు దూరంగా ఉంచకపోతే నా పేరు సిద్ధార్థ కాదు అనుకుంటూ పళ్ళు కొరుకుతూ కారాలు మిరియాలు నోరుతో అటు ఇటు తిరుగుతున్నాడు. విశిష్ట 3rd ఫ్లోర్కి వెళ్ళింది. సేల్స్ గర్ల్ ఎదురొచ్చి ఎస్ మేడం అనగానే, ఆ లెహంగాస్ అని అడిగింది విషి.
ఆ అమ్మాయి రండి అంటూ తీసుకెళ్ళింది. అయితే కాళీకి ఒక చెల్లుంది. తన పేరు సుమ. ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది. ఆ అమ్మాయే ఈ సేల్స్ గర్ల్. సుమ తన కౌంటర్లో ఉన్న లెహంగాస్ అన్నీ తీసి చూపిస్తుంది. విశిష్ట అన్నీ చూస్తూ 10 నిమిషాలలో 2 సెలెక్ట్ చేసింది. ఈలోపు సిద్ధు నుంచి ఫోన్ వస్తే మాట్లాడుతూ తన పర్స్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోయింది. సిద్ధు అప్పటికే తను కొన్న శారీస్ బిల్లు కట్టి విశిష్టతో ఏవి మీ ఏంజల్ గారి డ్రెస్సులు అని అడిగాడు వెటకారంగా. ఇవిగో అంటూ సుమ చేతిలోని కవర్స్ తీసుకొని కౌంటర్లో ఇవ్వగానే సిద్ధు తన కార్డు ఇస్తుంటే ఏం అవసరం లేదు బావా, వైషుకే నేను కొంటాలే అన్నది సీరియస్గా. చేతిలో చూస్తే వాలెట్ కనబడలేదు. తెచ్చానా తీసుకురాలేదా అంటూ ఆలోచనలో పడింది. మామూలుగా అయితే విషిక్కి గుర్తే, కానీ వీరా ఇచ్చిన జల్లకి మర్చిపోయింది. ఏం పర్లేదు నేను ఇస్తా అంటూ పే చేశాడు సిద్ధు. ఇద్దరు వెళ్ళిపోయాక సుమ పైకి వెళ్ళి అన్నీ సర్దుతుంటే విశిష్ట వాలెట్ కనబడింది. చేతిలోకి తీసుకొని అయ్యో ఇది ఇప్పుడు వచ్చిన మేడం గారిది అనుకుంటా అని చూస్తుంటే అక్కడ గ్రౌండ్ సూపర్వైజర్ వచ్చి ఏంటి సుమ ఎవరితో పర్స్ అని అడిగాడు. ఇందాక ఒక మేడం వచ్చారు కదా సార్, బహుశా ఆమెదేమో అంటూ కిందికి వెళ్ళింది. అప్పటికి వాళ్ళు వెళ్ళిపోయారు. తను పైకొచ్చి సార్ ఆమె లేరు వెళ్ళిపోయారు అనగానే ఆయన అయ్యో అవునా, సరే జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు, వాళ్ళు సార్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇచ్చేసేయి అన్నాడు. సుమ సరేనని ఆ వాలెట్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది. సిద్ధు ఏదో ఒకటి వాగుతూనే ఉన్నాడు. విశిష్ట కొడుతూనే ఉంది. ఆ తర్వాత సిద్ధు రెస్టారెంట్ దగ్గర కారు ఆపాడు. ఇద్దరు లోపల కూర్చున్న తర్వాత విషి నీవు ఇంకెప్పుడు నాన్ వెజ్ తినవా అని అడిగాడు సిద్ధు. తినను బావా అంది. పెళ్ళయ్యాక నా కోసం కూడా తినవా? పోనీ వండుతావా కనీసం? పర్లేదు అంటూ ఎక్కడో ఆలోచిస్తుంది. ఏంటి విషి ఎక్కడో ఆలోచిస్తున్నావు అని అడిగాడు సిద్ధు. ఇంటి నుంచి వచ్చేటప్పుడు పర్సు తెచ్చినట్లు గుర్తు బావా, షాప్లో చూస్తే చేతిలో లేదు. అసలు తెచ్చానా లేదా అని ఆ మాట ఏదో అక్కడే చెప్తే ఓసారి చూసేవాళ్ళం కదా అని సిద్ధు అనగానే సరే చూద్దాం ఆర్డర్ ఇవ్వు బావా అనగానే సిద్ధు ఆర్డర్ ఇస్తుంటే బావా అంటూ వైషు ఫాస్ట్గా వచ్చి సిద్ధు నెత్తి మీద ఒక్కటి పీకింది. అబ్బా అంటూ తల రుద్దుకుంటూ తల పైకెత్తి చూసి నువ్వా అంటూ నోరు తెరిచాడు. కమాన్ గర్ల్స్ అని వైషు అనగానే తన ఫ్రెండ్స్ ఒక 6 వచ్చారు. అందరూ రావడంతోనే హాయ్ అక్క హాయ్ బావా అంటూ అరిచారు గట్టిగా. సిద్ధు చెవులు మూసుకొని అబ్బా అయ్యి అంటూ పైకి లేచాడు. ఇప్పుడే వస్తా అంటూ వైషు వైపు కోపంగా చూస్తూ పక్కకు వెళ్ళాడు. కొంచెం దూరం వెళ్ళి గమనిస్తున్నాడు. ఆ విషయం వైషుకి తెలుసు. అందుకే కామ్గా కూర్చొని తన ఫ్రెండ్స్ని కూర్చోమన్నది. ఏంటక్క మీరిద్దరు ఇక్కడ అని అడిగింది విశిష్టతో ఏమీ తెలియనట్టుగా. అంటే విషికి కూడా తెలీదా వీళ్ళు వస్తున్నట్టు అని అనుకుంటాడు సిద్ధు మనసులో. బావా నేను బయటికి వచ్చాము, సరే ఒకేసారి డిన్నర్ చేయొచ్చు అంటే ఇలా వచ్చాము కానీ సిద్ధు వచ్చి చైర్లో కూర్చొని నువ్వేంటి వైషు ఇక్కడ ఈ టైంలో అంటాడు. మేము పని మీద బయటికి వచ్చాం బావా, బయట మా కారు కనిపించేసరికి లోపలికి వచ్చా అంది వైషు. సరే వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంటూ అందరినీ పరిచయం చేసింది. సిద్ధు హాయ్ అంటూ పల్లికిలించాడు బలవంతంగా. సరే అక్క బావకి మేము రావడం ఇబ్బంది అనుకుంటాను, వెళ్తాంలే అంటూ పైకి లేచింది వైషు. అమ్మో ఇందాక షాపింగ్లోనే విషి ఏమనుకుందో, ఇప్పుడు నేనేం మాట్లాడకపోతే చండాలంగా ఉంటుంది అనుకుంటాడు సిద్ధు. అయ్యో వైషు నో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం, మీరు మాతో జాయిన్ అవ్వండి అన్నాడు. థ్యాంక్ యూ బావా, సరే అయితే ఆర్డర్ ఇచ్చేయమంటావా అని వైషు అనగానే సిగ్గు లేకుండా అన్నాడు సిద్ధు. అయ్యో సిగ్గుపడకుండా అనాలి బావా అన్నది విశిష్ట. ఓ అదే సిగ్గా, వైషునే అనుకుంటే తన ఫ్రెండ్స్ చూడండి అస్సలు ఫీల్ అవ్వకుండా తినడానికి రెడీ అయిపోయారు అని అనుకుంటాడు మనసులో. వైషు అందరికీ ఆర్డర్ ఇచ్చింది సిద్ధుతో సహా. ఓ అదేంటి నేనేం తింటానో నేను చెప్తాగా అన్నాడు సీరియస్గా సిద్ధు. ఆహా నువ్వేం తింటావో నాకు తెలుసుగా బావా, అందుకే నేను ఇచ్చేసాలే ఆర్డర్ అంటుంది వైషు. ఈసారికి ఇలా కానీ సిద్ధుకి పిచ్చ కోపం వచ్చింది. తమాయించుకున్నాడు. అందరూ ఫుల్గా తినేశాక వైషు ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు. సరే పదండి మనం కూడా లాగిద్దామని వైషు అనగానే ఇప్పుడేగా లాగించాము ఇంకేం తింటాం అన్నాడు సిద్ధు వెటకారంగా. అయ్యో బావా లాగించడం అంటే వెళ్దామని. లేలే అంటూ సిద్ధు చేతిలోని కార్ కీస్ లాక్కొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది. ఓయ్ నేనెక్కడ కూర్చోవాలి అని అడిగాడు సిద్ధు ఆశ్చర్యంగా. నా పక్కన కూర్చో బావా అంది వైషు. ఏం పర్లేదు నువ్వు డ్రైవ్ చేయి, నేను విషి వెనక కూర్చుంటాము అన్నాడు వెటకారంగా. వైషు భుజాలెగిరేసి నీ ఇష్టం అనగానే విషి వైషులే బావకి కీస్ ఇచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళు అన్నది సీరియస్గా. ఓహో ఇది మరీ బాగుంది, మీ ఇద్దరు వెనక నేనేమైనా మీ డ్రైవర్నా అని అడిగాడు కోపంగా.
అందుకే ఎంచక్కా నా పక్కన కూర్చో ఉన్నాను అంటుంది వైషు. చూసావా విషి, అందుకే అందుకే ఈ రాక్షసి నచ్చదు. నువ్వేమో చెల్లి చెల్లి అంటూ నెత్తిన పెట్టుకొని ఊరేగుతావు. తను నీ మాటకి వాల్యూ కూడా ఇవ్వదు అని సిద్ధు అనగానే ఇప్పుడు నేనేం చేశాను అంటూ కోపంగా చూసింది వైషు సిద్ధుని. హవ్వ, చూడమ్మా ఏమి తెలియనట్లు ఎలా అడుగుతుందో. ఆ రోజు అంతే కావాలని చైన్ లాక్కున్నావు. ఇప్పుడు మేము ఎక్కడున్నామో కనిపెట్టి మరీ వచ్చి మా ప్రైవసీకి కావాలని అడ్డుపడుతున్నావు అనగానే వైషు, నేను మీ ప్రైవసీకి అడ్డుపడుతున్నానా అంటుంది. హోల్ యువర్ టంగ్ సిద్ధు అన్నది పిచ్చు కోపంతో. విశిష్ట, షో ఆపండి ఇద్దరు. వైషు వెనక్కి వెళ్ళు, బావ డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి బావనే చేస్తాడు, నువ్వులే అన్నది చాలా నెమ్మదిగా. సిద్ధు, భలే దొరికింది. విషి మాట వినకపోతే బాగుండు. కానీ అక్క, కార్ దొరికింది, నేను డ్రైవ్ చేస్తా ప్లీజ్ అక్క అంది వైషు. అబ్బా వైషు, నాకు అస్సలే హెల్త్ బాగోలేదు, నువ్వు విసగించకుండా వెనక్కి పద అని విషయం అనగానే సిద్ధు కూడా పోనీలే విషయం వదిలే, తనకి నీ మాట అంటే వాల్యూ లేదు, అయ్యో కజిన్ అని నా మీద కన్సర్ను లేదు అని సిద్ధు అనగానే బావా ఆపు నీ నారదా పనులు, పుల్లలు పెడుతున్నావంటూ కారులో నుండి దిగి వెనక్కి వెళ్ళింది. సిద్ధు అమ్మయ్య మొత్తానికి నా మాటే నెగ్గింది అని విజిల్ వేసుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. విషి కామ్గా సిద్ధు పక్కన కూర్చుంది. సిద్ధు సీటు బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు. కొంత దూరం వెళ్ళేసరికి రోడ్డుకి అడ్డంగా సడన్గా కుక్క అడ్డం వచ్చేసరికి సడన్ బ్రేక్ వేశాడు. విశిష్ట సీట్ బెల్ట్ పెట్టుకోలేదు, ముందుకు పడింది. అంతే. వైషు అక్క అంటూ అరిచింది పెద్దగా. సిద్ధు విషి తలని పైకి లేపాడు. తలకి కొంచెం గీసుకొని బ్లడ్ వస్తుంది. అయ్యో అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి అందులో నుంచి కాటన్ పెట్టింది వైషు. సిద్ధు సీటు బెల్ట్ పెట్టుకోలేదా విషి అని అడిగాడు కంగారుగా. నువ్వాపు, నువ్వు నీ తొక్కలో సానుభూతి అంటూ సిద్ధుని కొరకొరా చూసి ఓకే కదా అక్క అని అడిగింది వైషు. సిద్ధు వైషు నెత్తి మీద ఒక్కటి పీకి తను సీటు బెల్ట్ పెట్టుకోకపోతే నన్నెందుకు తిరుగుతున్నావు అని అడిగాడు కోపంగా. అవును వైషు, ఇందులో తన తప్పేమీ లేదు అన్నది సిద్ధు వైపు విశిష్ట జాలిగా చూస్తూ. అప్పుడు అర్థమైంది సిద్ధు బుర్రకే ఏదో టింగరి ఆలోచన. మీకేమో కానీ నాకైతే విశిష్ట ఫ్యూచరు వీర వైషుల మధ్యలో కలర్ఫుల్గా కనబడుతుంది. వైషు చెప్పింది ఒక రకంగా కరెక్టేలే విషి, నా తప్పు కూడా కొంచెం ఉంది అన్నాడు సిద్ధు. ఓహో, అలా సింపతి కొట్టేద్దామనా మా అక్క దగ్గర అని విషు అనేసరికి సిద్ధు అని పల్లికలిస్తాడు. ఏంటి ఆ గబ్బిల మొహం వేసుకొని ఇంకా స్టార్ట్ చేయి అన్నది వైషు. సిద్ధు సీటు బెల్ట్ తీయబోతుంటే ఇట్స్ ఓకే బావా నేను పెట్టుకుంటాను అని సిద్ధు చేతిని తోసింది. వైషు పుసుక్కున నవ్వింది. సిద్ధు తనని ఎదురు మిర్రర్లో నుండి కొరకొర చూసి కారు పోనిచ్చాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ సుచిత్ర సిద్ధు లండన్ వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు సుచిత్ర విశిష్ట చాలా ఎమోషనల్ అయ్యారు. సిద్ధు వైషుతో హే డెవిల్, ఇంకెంత మహా అయితే 1 or 2 months మీ అక్కతో ఎంజాయ్ చేయి, మా డాడీని ఒప్పించి మా పెళ్ళికి తొందరగా డేట్ ఫిక్స్ చేయిస్తా, అప్పుడు నా విషయం నాతో వచ్చేస్తుంది, నువ్వు మా మధ్యలో రావు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తామంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు. పాపం ఎద్దు బావ, తను అనుకున్నది ఒకటి జరిగింది మరొకటి. బిడ్డ ఏమవుతాడో. అన్నిటికీ మించి ఎవరినైతే ఎప్పుడూ తిట్టుకుంటాడో ఆ వైషునే తన లైఫ్ పార్ట్నర్ అయ్యింది వీర దయ వల్ల. వాళ్ళు వెళ్ళాక విశిష్ట వాలెట్ కోసం వెతికింది, కనబడలేదు. అందులో 20,000 క్యాష్, తన డెబిట్ కార్డు ఒకటి, ఇంకా తను వైషు కలిసి ఉండే ఫోటో హై స్కూల్ డేస్ది ఒకటి ఉన్నాయి. కాలేజ్కి ఆ రోజు నెక్స్ట్ డే ఎగ్జామ్ కావడంతో ఆ రోజు హాలిడేని. వైషు ఏదో వర్క్లో ఉంది. విశిష్ట వచ్చి వైషు నా వాలెట్ నిన్న షాపింగ్లో మర్చిపోయా, వెళ్ళి తెచ్చుకుందాం పదా అని అడిగింది. అయ్యో అక్క, ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్కి రేపే లాస్ట్ డేట్, కొంచెం బిజీ, తాతయ్య వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి రాగానే తోడు తీసుకెళ్ళు అన్నది. సరేనని వెళ్ళేసరికి తాతయ్య జాను అటు నుంచి పని మీద బయటికి వెళ్తామని చెప్పి ఉండటంతో గౌతమి ఆ విషయమే చెప్పింది. విశిష్ట కారులోనే వాళ్ళు ఉండటంతో గౌతమికి చెప్పేసి వైషు స్కూటీ తీసుకొని బయలుదేరింది. ఫేస్కి స్కార్ఫ్ కట్టింది. ఆ శారీ సెంటర్కి వెళ్ళి విషయం చెప్పగానే వాళ్ళు పైన సుమాని పిలవమన్నారు. ఫ్లోర్ సూపర్వైజర్ వచ్చి మేడం ఆ అమ్మాయి దగ్గరే ఉంది మీ పర్సు, అయితే తనకి పెళ్ళి కుదిరింది, వాళ్ళ నుంచి లీవ్లో ఉంది, నాకు ఈ విషయం గుర్తులేక తన దగ్గరే ఉంచాను అని చెప్పాడు. అవునా, తన ఫోన్ నెంబర్ ఇస్తారా, నేను మాట్లాడతాను అని విశిష్ట అనేసరికి అతను సుమా నెంబర్ ఇచ్చాడు. విశిష్ట బయటికి వచ్చి ఆ నెంబర్కి కాల్ చేసింది. సుమా లిఫ్ట్ చేసి హలో అనగానే విశిష్ట నేనండి, నా పర్సు మీ దగ్గర అని అంటుంది. హా మేడం, సారీ అండి నేను లీవ్లో ఉన్నాను అంటుంది సుమ. చెప్పారమ్మా, మీ ఇంటి అడ్రస్ చెప్తే నేనే వస్తాను అంటుంది విశిష్ట. అవునా మేడం, సరే అంటూ అడ్రస్ చెప్పింది సుమ. విశిష్ట అడ్రస్కి బయలుదేరింది.
ఇంకా కాళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళది బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాళీ పేరెంట్స్ కూడా వర్క్ చేస్తారు. కాళీ తమ్ముడు చదువుకుంటున్నాడని మనకి తెలుసు. చెల్లి సుమ. అయితే కాళీ ఏం పని చేస్తాడు అనేది మాత్రం ఇంట్లో చెప్పడు. ఏదో బిజినెస్ వీర కింద పని చేస్తాడని తెలుసు. స్వతహాగా కాళీ చాలా మంచివాడు. పేదరికం అతన్ని ఆ దారిలో వెళ్ళేలా చేసింది. అయితే సుమకి పెళ్లి చేయడానికి చాలా డబ్బులు వెనకేశాడు. తనకి యాక్సిడెంట్ అవ్వడం వల్ల విశిష్ట అనే అమ్మాయి తనని హాస్పిటల్లో జాయిన్ చేసి అంత అమౌంట్ ఖర్చు పెట్టిందని ఇంట్లో చెప్పడంతో విశిష్ట ఎవరో తెలియకుండానే వాళ్ళందరూ తన మీద అభిమానం పెంచుకున్నారు. విశిష్ట సుమ ఇంటి దగ్గరకు వచ్చి కాల్ చేసింది. తను లిఫ్ట్ చేసి, అప్పుడే వచ్చారా మేడం, నేను ఇక్కడే బయటికి వచ్చాను, మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పింది. విశిష్ట సరేనని అలాగే బండి మీద కూర్చొని చూస్తుంది. కరెక్ట్ సుమ వాళ్ళ ఇంటికి 4 ఇళ్ల ముందర మొహానికి స్కార్ఫ్ అలాగే ఉంది. వీర ఎన్ఫీల్డ్ మీద ఖాళీతో వస్తున్నాడు. ఆ సౌండ్ డగ్గు డగ్గుమని దగ్గర అయ్యే కొద్దీ విశిష్టకి ఏదో తెలియని గుబులు మొదలైంది. వీళ్ళు తనని పాస్ అయ్యి ఖాళీ ఇంటి ముందు బండి ఆపారు. ఖాళీ బండి దిగి, లోపలికి రారా, కాస్త టీ తాగేసి వెళ్ళిపోదాం అన్నాడు. నాకొద్దులే కానీ నువ్వు తాగేసిరా, 5 నిమిషాల్లో రా, నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉంటా అని బండి రివర్స్ చేసి కరెక్ట్గా విశిష్ట పక్కనే ఆపాడు బండి. విషిని చూడలేదు. విషి ఎందుకో తల తిప్పి చూసేసరికి వీర బైక్ స్టాండ్ వేసి దిగి చేతులు రబ్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ విషి వైపు అప్పుడు చూశాడు. వీర విశిష్ట వైపు నార్మల్గా చూసేసరికి వీర ఫోన్ రింగ్ అయింది. విశిష్ట గుండెల్లో అలజడి మొదలైంది. వీర లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు సేమ్ మాడిపోయిన పెన మొహంతోనే. అమ్మో ఇతనేంటి ఇక్కడ అంటూ లటుక్కున బండి స్టార్ట్ చేయబోయింది విశిష్ట. హబ్బే మనోళ్ళు అంటున్నట్లు డిజైనర్ పాపకి టైం అస్సలు బాగోలేదు. బండి స్టార్ట్ అవ్వలేదు. వీర సింహతో టాకింగ్ చేస్తూ రేపే వెళ్ళమంటే ఎలాగా, దొబ్బయ్యాను బే అంటూ అరుస్తున్నాడు. డిజైనర్ పాప ఎంత ట్రై చేసినా బండి స్టార్ట్ అవ్వడం లేదు. వీర సరికి సంఖ్య తిరుగుతుంది. ఒక పక్క సింహ ముఖ్యమైన పని మీద త్రినాథ్ అంకల్ వీరాని అర్జెంటుగా చెన్నై వెళ్ళమని చెప్పాడంట. వీరా ఏమో ఇంకో డీల్ కోసము ఇక్కడ వేరే ప్లాన్ వేసుకొని ఉన్నాడు. అవతల అమౌంట్ కూడా తక్కువేమీ కాదు. ఈ చిరాకులో ఆ బండి సౌండ్ విని, ఏ పిల్ల జరాపు ఆ సౌండు, బండి స్టార్ట్ అవ్వకపోతే నడిపించుకుంటూ పో అంటూ అరిచాడు. విశిష్ట కదా, ఛా ఇతని దెబ్బకి నా మైండ్ పనిచేయడం లేదు అనుకుంటూ బండి నడిపించుకుంటూ కొంచెం దూరం వెళ్ళాక సుమ వచ్చి వీరాని చూస్తూ, అన్న ఇక్కడికి ఒక మేడం వచ్చారా అని అడిగింది. వీర ఫోన్ మాట్లాడుతూ చూడలేదు అంటూ సైగ చేశాడు. సుమ ఫోన్ తీసి విశిష్ట నెంబర్కి కాల్ చేసింది. విశిష్ట మళ్ళీ మళ్ళీ ట్రై చేసేసరికి బండి స్టార్ట్ అయింది. అమ్మయ్య అనుకుంటూ వెళ్తుంటే ఫోన్ రింగ్ అయింది. సుమకి వినబడింది ఆ సౌండ్. వెనక నుండి చూసి ఈ మేడమేనా అనుకుంటూ మేడం అంటూ పిలిచింది. అమ్మో ఈ పిల్ల వచ్చినట్లుంది అంటూ బండి స్పీడ్ పెంచింది విశిష్ట. ఇదేంటి ఈమెకి వినపడలేదా అనుకుంటూ వీరాతో, అన్నా మేడం కలవాలి, కాస్త వెళ్దామా అని అడిగింది. వీరా ఫోన్ పెట్టేసి తప్పదా అంటూ అడిగాడు చిరాగ్గా ఫేస్ పెట్టి. సుమ తప్పదు అనేసరికి వీరా సరే పద అని బండి స్టార్ట్ చేశాడు. సుమ ఎక్కగానే బండి స్టార్ట్ చేశాడు. విశిష్ట కొంచెం ముందుకు వెళ్ళి బండి స్లో చేసింది. అంతే, వెనుక నుంచి ఎన్ఫీల్డ్ డగ్ డగ్ మని సౌండ్ చేస్తూ వచ్చేసరికి గుండె గుబేలుమన్నది. అమ్మో ఈ పిల్ల వీరాతో వస్తుందా లేక అతను నన్ను గుర్తుపట్టాడా అంటూ బండి ఫాస్ట్గా పెంచింది. సుమ మేడం అంటూ పెద్దగా పిలిచింది. వీరా చెవి గుయ్యమంది. ఏహే ఎందుకలా అరుస్తావు అంటూ సుమ కేసి కోపంగా చూసి 2 నిమిషాలలో విశిష్టాన్ని క్రాస్ చేసి తనకి అడ్డంగా బండి ఆపాడు. విశిష్ట అయిపోయా, ఇవాళతో నా చాప్టర్ క్లోజ్ అంటూ ఆగింది. సుమ బండి దిగి మేడం మీరేనా అని అడిగింది. విశిష్ట వీరా వైపు చూస్తూ కాదు అవును కాదు అంటూ ఏదేదో చెప్తుంటే సుమ వ్యాలెట్ ఇస్తూ తీసుకోండి మేడం అన్నది. అంతే, విశిష్ట స్కార్ఫ్ లూజ్ అయింది. వీరా ఇచ్చావుగా ఇక పద అన్నాడు. సుమ విశిష్ట ఏం మాట్లాడకపోవడం చూసి ఏమైంది ఈమెకి అనుకుంటూ వీరా వెనకెక్కగానే వీరా రివర్స్ చేయగానే విశిష్ట స్కార్ఫ్ ఊడిపోయింది. విశిష్ట ఫాస్ట్గా స్కూటీ స్టార్ట్ చేసి వెళ్ళిపోయింది. వీరాకి ఎందుకో తేడా కొట్టింది. ఆ కళ్ళు ఎక్కడో చూసానే అనుకుంటూ సుమాని దిగమని బండి మళ్ళీ రివర్స్ చేసి ముందుకెళ్ళాడు. రోడ్డు డెడ్ ఎండ్ వరకు వెళ్ళాడు. విశిష్ట కనబడలేదు. వచ్చింది విశిష్టనా కాదా అనుకుంటూ అన్ని గల్లీలు తిరిగాడు. ఎక్కడ కనబడలేదు. మళ్ళీ కాళీ వాళ్ళ ఇంటికి వచ్చాడు. కాళీ బయటకు వచ్చి పద వెళ్దామనగానే వీరా లోపలికి వెళ్ళి సుమ అంటూ పిలిచాడు. సుమ ఏదో ఫోటో చూస్తూ అన్నా అన్నది. నువ్వు పర్సు ఇచ్చింది విశిష్టాకా అని అడిగాడు లైట్గా ఆశ్చర్యంగా. సుమ ఆశ్చర్యంగా ఫేస్ పెట్టి ఆ మేడం పేరు నాకు తెలీదు అనగానే
అసలు తన పర్సు నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడిగాడు వీర. సుమ జరిగింది చెప్పింది. వెనకే ఉన్న ఖాళీ మొత్తం విని ఆనందంగా, సుమ ఆ మేడమే నన్ను వైజాగ్లో హాస్పిటల్లో చేర్చి తన పైసలతో నాకు ఆపరేషన్ చేయించింది అన్నాడు. నీకు ఆపరేషన్ నాకు పరేషాన్ అంటూ గుండె రుద్దుకున్నాడు వీర. అవునా అన్న, ఈ ఫోటో రాత్రి మేడం పర్సులో చూసిన అంటూ ఫోటో చూపించింది. ఖాళీ కన్నా ముందు వీర లాక్కొని చూశాడు. విశిష్ట వైషు ఫోటో. అంతే, వీర ఆ ఫోటోని మధ్యలోకి చింపి వైషు ఉన్న ముక్కని కింద పడేసి విశిష్ట ఉన్న ఫోటోని జేబులో వేసుకొని చక్కపోయాడు. సుమ నోరు వెళ్ళబెట్టుకొని చూస్తుంటే, వీర ప్రేమించాడని చెప్పానే, ఈ విశిష్టాన్ని అంటూ వెళ్ళిపోయాడు ఖాళీ కూడా. సుమ షాక్తో కూర్చొని విశిష్టాన్ని గుర్తుకు తెచ్చుకుంది. మేడం ఎక్కడా, వీర అన్న ఎక్కడా, అయ్యయ్యో ఇప్పుడెలా, అందుక మేడం కంగారుగా వెళ్ళిపోయారు అనుకుంటుంది. ఈలోపు వీర ఫాస్ట్గా వచ్చి నీ ఫోన్ అని అడిగాడు. సుమ ఎందుకు అని అడిగింది కంగారుగా. వీర ఇవ్వహే అనగానే సుమ ఫోన్ ఇచ్చింది. వీర అందులో లాస్ట్ డయల్ నెంబర్ చూసి తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు, మై జాన్ లవ్ అని. అయ్యో వీర అన్న, అలా అలా నెంబర్ తీసుకుంటావు తప్పు కదూ అని అడిగింది కంగారుగా. ఫోన్ నెంబర్ ఎవరిదో కాదు, మీ వదినదే అంటూ కాలర్ వెనక్కి తోసి వెళ్ళిపోయాడు వీర. చచ్చా, ఇప్పుడు ఈయన ఫోన్ చేసేమన్నా అంటే నా మీదికి వస్తుంది ఇప్పుడు ఎలా అని తల పట్టుకొని కూర్చుంది సుమ. విశిష్ట ఇంట్లోకి వెళ్ళి గటగట వాటర్ తాగింది. తన రూమ్లోకి వెళ్ళి పర్సు తీసి చూసింది. డబ్బులున్నాయి, ఫోటో లేదు. అంతే షాక్. ఏమైందక్క అని అడిగింది వైషు. ఏం లేదు అంటూ బెడ్ మీద అలా కూర్చున్నది విశిష్ట. ఫోటో ఉండాలి కదా, ఏమైంది, ఎలా మిస్ అయింది అని అడిగింది అంటూ టెన్షన్ పడుతుంటే చెమటలు కారుతున్నాయి. అది చూసి వైసు బుక్స్ పక్కన పెట్టి అక్క అయ్యో ఓకే అని అడిగింది భుజంపై చేయి వేసి. ఓకే అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. సంథింగ్ ఈజ్ రాంగ్. బయటికి వెళ్ళేటప్పుడు బాగానే ఉంది, వచ్చాక ఏదో పానిక్ అవుతుంది, కొంప తీసి ఆ రౌడీ మళ్ళీ వెంట పడ్డాడా అంటూ ఏదో ఆలోచన రాగానే విశిష్ట ఫోన్ తీసి చెక్ చేసింది. లాస్ట్ నెంబర్ తీసుకొని ట్రూ కాలర్ చెక్ చేసింది. సుమ అని ఉన్నది. ఆ నెంబర్ తన ఫోన్లో తాను సేవ్ చేసి సైలెంట్గా కూర్చుంది. వీరా ఇంట్లో నైట్ 8 o'clock. వాకిట్లో నుండి అరుపులు. రే వీరా, నిన్నేరా, కన్న తండ్రిని అని చూడకుండా నన్ను గెంటేస్తావా, రారా బయటికి, రారాయి అని వీరా వాళ్ళ నాన్న. సైదులు ఒక్కటే గొడవ. వీరా హాల్లో తన ఫోన్లో విశిష్ట నెంబర్ చూస్తూ ఉన్నాడు. ఆ గొడవ అస్సలు తన చెవులకి ఎక్కడం లేదు. ఏంట్రా మీ అయ్యలోల్లి, నువ్వేమో ఆయన్ని ఇక్కడ ఉండనియ్యవు, ఆయనేమో డబ్బులు కావాల్సినప్పుడు వచ్చి రచ్చ చేస్తాడు, నువ్వు డబ్బులు ఇస్తావు, కానీ ఆయన మొహం చూడవు. మధ్యలో నేను అయిపోతున్నా అంటూ లేచి వెళ్ళి సైదులు చేతిలో ఒక 1000 రూపాయలు ఉంచాడు. వెంటనే సదరు సైదులు, నువ్వు దేవుడు వీరా, నా బంగారు తండ్రి అంటూ తూలుతూ వెళ్ళిపోయాడు. ఖాళీ లోపలికొచ్చి ఏరా విశిష్టకి ఫోన్ చేస్తావా అని అడిగాడు. చెయ్యను అన్నాడు సీరియస్గా వీరా. మరి నెంబర్ ఎందుకు తీసుకున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా. నా జాను, నా విషి నెంబర్ కాబట్టి, నా దగ్గర ఉండాలి కాబట్టి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు వీరా. ఖాళీ తల గోక్కుంటూ వీడు కొన్ని విషయాల్లో నాకు ఎప్పటికీ అర్థం కాడు అనుకున్నాడు. నెక్స్ట్ డే విశిష్ట వాళ్ళ కాలేజ్లో ఆ రోజుతో వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోయాయి. విశిష్ట తప్ప అందరూ హుషారుగా బయటకు వచ్చారు. నటాషా అమ్మయ్య మొత్తానికి MBBA ఫినిష్ చేశాము అన్నది ఆనందంగా. విశాల్ ముక్కు చూసుకుంటూ, అమ్మో ఈ రవిగాడు వైషుని రమ్మన్నాడు, తను వచ్చిందంటే అన్నయ్య అంటూ వరుసలు కలిపితే నేను ఎస్కేప్ అయిపోతా. సరే గాయస్, నాకు అర్జెంట్ పని ఉంది, నేను వెళ్తున్నా, మరో రోజు కలుద్దామని అనగానే బిందు, హో హలో ఎక్కడికి, ఆగు మూవీకి వెళ్దాం అనగానే నటాషా అటు నుంచి రెస్టారెంట్కి వెళ్ళి ఎంచక్కా ఫుడ్ తినేసి వెళ్దాం అంటుంది. విశిష్ట డల్గా ఉండటం చూసి ఆపుతారా, విశిష్ట అలా డల్గా ఉండటం చూసి కూడా ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఫ్రెండ్సేనా మీరు అన్నాడు ఆశ్చర్యంగా అతను. విశిష్ట ఏంటి, వైషుకి తెలిసిందా, ఎలా అని అడిగింది కంగారుగా. రవి మీ డ్రైవర్ చెప్పాడు అనగానే విశిష్ట తను నాతో ఏం అనలేదు, అసలు ఏమీ అడగలేదు అనగానే ఈలోపు వైషు స్కూటీ వచ్చి విశాల్ ముందు ఆగింది. వైషు అందరితో హాయ్ అంటూ చెయ్యూపింది. నీ గురించే మాట్లాడుకున్నామని రవి అనగానే వైషు బండి దిగి ఏమని అని అడిగింది. వైషు, నువ్వు ఇంట్లో ఎవరితో అనలేదు కదా అని అడిగింది కంగారుగా విశిష్ట. ఏంటి అంటుంది వైషు. అదే వీరా అని విశిష్ట అనగానే అనలేదక్క, అయినా నువ్వు నాకెందుకు చెప్పలేదు అన్నది కోపంగా. చెప్తే మాత్రం ఏం చేస్తాం, అతను ఆ వీర ఎంత రౌడీ అనుకున్నావు అంటూ అనగానే వైషు ఇక్కడ ఎంత రౌడీ అయినా నేనేం భయపడను అంటుంది వైషు. నువ్వు
పడక్కర్లేదు, అతను భయపడతాడు, అలా ఉంటాడు అంటూ మొహం మార్చేసింది నటాషా. ఇక్కడ వైషు, రవి ఏంటి మీ ప్లాను, ఎక్కడికి వెళ్దామని అడిగింది. యో పీపుల్ క్యారీ ఆన్ అంటూ వెళ్ళిపోతుంటే విశాల్ బ్రో ఎక్కడికి అని అడిగింది కళ్ళెగరేస్తూ వైషు. విశాల్, చీ నా బతుకు, నేను ఇష్టపడే అమ్మాయి బ్రో అని పిలవటం. రవి నవ్వాపుకుంటూ వాడికి ఏదో పని ఉందిలే వదిలే అనగానే సరే బాయ్ అంటూ వెళ్ళిపోయాడు విశాల్. చూడు వైషు, మేము ఎగ్జామ్స్ అవ్వగానే ఏం చేయాలి అని ప్లాన్ చేసుకున్నాము, బట్ విశిష్ట అలా డల్గా ఉంటే ఏం చేయాలో అర్థం కావడం లేదు అన్నాడు. అక్క, రౌడీ సంగతి నాకు వదిలేసి నువ్వు రిలాక్స్ అవ్వు, అలా డల్గా ఉండకు, పద మూవీకి వెళ్దాం అన్నది. అది కాదు, నిన్నేం జరిగిందంటే అని విశిష్ట అనబోతుంది. ఏం జరిగింది? నువ్వు నీ వాలెట్ కోసం వెళ్తే ఆ వీర కనబడ్డాడు అంతేనా అన్నది కూల్గా. నీకెలా తెలుసు అన్నది ఆశ్చర్యంగా విశిష్ట. సుమా చెప్పింది అని వైషు అనగానే విశిష్ట కోపంగా, అంటే నువ్వు తనని కలిసావా అని అడిగింది. అక్క, నేను కలవలేదు, జస్ట్ కాల్ చేశా అంతే అనగానే, ఆ అమ్మాయి అతని చెల్లి అనుకుంటా అని విశిష్ట అనగానే, హలో సిస్టర్స్, కాస్త తెలుగులో మాట్లాడతారా అంటుంది బిందు. బిందు అక్క, టూ మచ్ చేయకు, మేము మాట్లాడేది తమిళమా అంటుంది వైషు. అది కాదు, అసలు సుమా ఎవరు, ఏం జరిగింది చెప్పమని దీని బాధ అంటూ బిందు నెత్తి మీద ఒక్కటి పీకింది నటాష. విశిష్ట జరిగింది చెప్పింది. అంతా విని బిందు, అంటే ఆ రాక్షసుడు నిన్ను గుర్తుపట్టలేదా అంటూ వణుకుతూ అడిగింది. ఏమో, నేనైతే చాలా స్పీడ్గా వచ్చేసా అంటుంది విశిష్ట. అయినా వదలడే అన్నది ఎటో చూస్తూ బిందు. అవునే, కరెక్టే, అడుగో వచ్చేశాడు అని నటాష అనగానే వామ్మో అంటూ విశిష్ట కారు వెనుక దాక్కుంది. విశిష్ట టెన్షన్గా చూసేసరికి వీర కనబడలేదు. నటాష నవ్వుతూ, చూసారా, పారిపోవాల్సిన విశిష్ట ఇక్కడే ఉంది, బిందు దాక్కుంది అనగానే, హే ఆపు నువ్వు నీ వేషాలు అని రవి అనగానే బిందు వచ్చి నటాష వీపు విమానం మోత మోగించింది. రవి, ఇక్కడ కాదు, పదండి ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి ఫుల్గా తినేసి అప్పుడు ఆలోచిద్దామంటుంది వైషు. వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం పదా, ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇప్పట్లో కాలేజ్కి రాను అని విశిష్ట అనగానే, అతనికి కాలేజు నా పేరు తప్ప ఇంకేమీ తెలియవు, సో కనపడడు అంటూ ఆగి అందరి వైపు టెన్షన్స్గా చూసింది. ఏమైంది అంటూ కళ్ళెగరేశాడు రవి. ఒకవేళ సుమా అతని చెల్లైతే నా ఫోన్ నెంబర్ తీసుకుంటే అనగానే వైషు, ఊరుకో అక్క, ఆ రౌడికి అంత తెలివి ఉంటుందని నేను అనుకోవడం లేదు అంటుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను అంటుంది నటాష కూడా. నేనైతే విషి చెప్పిందే కరెక్ట్ అనుకుంటున్నా అంటుంది బిందు. ఏంటి కరెక్ట్? ఒకవేళ తీసుకొని ఉంటే ఈ పాటికి కాల్ చేసేవాడు కదా అంటాడు రవి. అదే కదా, సో మై డియర్ స్వీట్ అక్క, ఇంకా నువ్వు ఆ విషయం మర్చిపో అనగానే విశిష్ట, సరే కానీ రెస్టారెంట్స్ అవి వద్దు అంటుంది. సరే అయితే మా ఇంటికి వెళ్దాం పదండి, అమ్మా నాన్నకి నో ప్రాబ్లం అనగానే, అలా అయితే వంట మాత్రం నువ్వు చేయకూడదు అన్నది నవ్వాపుకుంటూ వైషు. బిందు కళ్ళతోనే సైగ చేసింది నో అని. ఏదో ఉంది అని చెప్పండి అని నటాష అనగానే, అదేం లేదు పదండి వెళ్దామంటూ తను కారెక్కింది. రాము ఏడక్క అని అడిగింది వైషు. విశిష్ట తన ఫోన్ చేసి డ్రైవర్ రాముడికి రింగ్ ఇచ్చింది. అతను 2 నిమిషాల్లో వచ్చాడు. రాము, నువ్వు స్కూటీ వేసుకొని ఇంటికి వెళ్ళు, కార్కి సీట్ ఇవ్వు అనగానే అతను ఇచ్చాడు. బిందు, ఎవడో చచ్చాడు అన్నది. నీ వంట తిని చచ్చే కన్నా నా డ్రైవింగ్ వలన చావడం నయ్యమంటూ కారు ఎక్కింది వైషు. బిందు నటాష కూడా కారు ఎక్కారు. రవి తన బైక్ స్టార్ట్ చేయగానే విశాల్ వచ్చి వెనకెక్కాడు. వెళ్తా అన్నావు అంటాడు రవి. అనే వెళ్ళా, బట్ బిందు విశిష్ట నటాషాల కోసం మళ్ళీ వచ్చా అంటాడు విశాల్. అంతేనా, లేకపోతే వైషు అని రవి అనగానే, విశాల్ నువ్వు పోని అన్నాడు సీరియస్గా. అందరూ బిందు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. త్రినాథ్ ఫామ్ హౌస్. రోనీ, ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి వాడి కోసం, నీకు 1,00,000 సార్లు చెప్పా, దాదా వాడు చేసే ఏ పనైనా నేను చేయగలను అంటూ కళ్ళు తాగిన కోతలాగా చిందలేస్తున్నాడు. త్రినాథ్ పిఏ పెద్దగా నవ్వటం చూసి రోనీకి ఇంకా కోపం పెరిగింది. అంతే, అతని దగ్గరికి వెళ్ళి కాలర్ పట్టుకొని, ఏరా తమాషాగా ఉందా అన్నాడు కోపంగా. పిఏ బాబు, ఉట్టికెక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతా అన్నాడంట నీలాంటి వాడే అంటూ కాలర్ విడిపించుకున్నాడు. ఫోన్లో ఏదో సీరియస్గా చూస్తున్న త్రినాథ్తో, చూసావా, నీకే నేనంటే లెక్కలేదు, అందుకే ప్రతి అవలాగాడికి చులకనైపోయా అంటూ ఫోన్ లాక్కున్నాడు. ఎహైట్ ఇవ్వు అంటూ ఫోన్ తీసుకొని త్రినాథ్, ఏంట్రా నీ ప్రాబ్లం అని అడిగాడు.
ఈరోజు వీరా గారిని చెన్నై పంపిస్తున్నావట. ఏ నేను చేయలేనా మాత్రం డీలింగ్స్ అంటూ పళ్ళు కొరికాడు రోని. చెయ్యలేవు, నీ వల్ల కాదు, అది కేవలం వీరా మాత్రమే చేస్తాడు నెక్స్ట్ అంటూ ఫోన్లో తల దూర్చాడు త్రినాథ్. నేను కొంచెం లేట్ వస్తే ఓ మస్తు తిడతావు, వాడు ఎంత లేట్ వచ్చినా ఏమనవు ఎందుకో అని రోని అనగానే, ఎందుకంటే నువ్వు దాదా కింద పనిచేసే పనివాడివి అని వినపడి పక్కకి చూసేసరికి వీర తన వైపే సీరియస్గా చూస్తూ వచ్చి త్రినాథ్ పక్కనే ఉన్న చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేశాడు. రోని త్రినాథ్ వైపు చూసి, చూసావా నేను పని వాడినంట, మరి వాడు అనగానే వీర, రే తాట తీస్తా, నేను ఎవరి కింద పని చేయను, నీకు నాకు మస్తు తేడా, నేను కింగ్, నా రూల్స్ నాకుంటాయి అంటూ సిగరెట్ తీశాడు. చూసావా నువ్వు అన్ని నెత్తిన పెట్టుకున్నావు, ఏదో ఒక రోజు నిన్ను బద్నాం చేస్తాడు అని చెప్తాడు రోని. ఆపువే అంటూ త్రినాథ్తో చెన్నైలో ఎక్కడా అని అడిగాడు వీర. త్రినాథ్ పిఏ వైపు చూశాడు. అతను చిన్న స్లిప్ ఇచ్చాడు. వీర అది చూసి ఓకే అయితే ఈసారి రిస్క్ ఎక్కువగా ఉంది, 60 to 40 వేసుకో అంటూ పైకి లేచాడు. రోని పిఏ బాబు నోరు తెరిచి త్రినాథ్ వైపు చూశారు. సరే ఆ విక్రమ్ సైటు విషయం ఏం తెలిచావు అన్నాడు త్రినాథ్. సైటు మాత్రమేనా, వాళ్ళు కూడా కొట్టేస్తా అంటాడు వీర. మరే నువ్వేమైనా అల్లుడివా పిల్లతో పాటు ఆస్తులు ఇవ్వడానికి అన్నాడు రోని వెటకారంగా. చూడు దాదా, చెన్నై నుంచి రాగానే ఆ విక్రమ్ సంగతి చూస్తా అంటూ వెళ్ళిపోయాడు వీర. హాహాహా, నేను చెప్పానా, నువ్వు చెప్పాల్సిన పర్సంటేజ్ వాడు డిసైడ్ చేశాడు, నాకు మాత్రం 30 ఇస్తావు అంటూ ఉడుక్కున్నాడు. రోని, నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. సరే నీకొక ఛాన్స్ ఇస్తా, వీర రావడానికి ఎంత కాదన్నా 3 నుంచి 4 రోజులు పడుతుంది. ఈలోపు ఆ విక్రమ్ సైట్ పేపర్స్ నా పేరు మీద పెట్టించి చూద్దామన్నాడు. అదెంత పని, రేపు ఈ పాటికి నీ ముందు ఉంటా అంటూ వెళ్ళిపోయాడు. పిఏ బాబు, సార్ వర్క్ అవుతుందంటారా, నాకెందుకో డౌటే అనగానే త్రినాథ్ విక్రమ్తో అంత ఈజీ కాదు, అది కేవలం వీర మాత్రమే సాధిస్తాడు. అన్నట్లు మనోడు ఫోన్ చేశాడు, ఆ పిల్ల ఈ ఊరంట, వీర వెళ్ళి ప్రేమ పెళ్ళి అని గొడవ చేశాడంట అనగానే త్రినాథ్ నవ్వుతూ చూద్దాం ఏమవుతుందో అన్నాడు. కళ్ళ నుంచి రోనికి ఫోన్ వచ్చింది. చెప్పండి చాలా రోజుల తర్వాత అనగానే, నీతో చిన్న పని పడింది అందుకే చేశా అంటారు అవతల వాళ్ళు. ఏం పనో, నీకు అడ్రస్ చెప్తా, వెళ్ళి వీర పంపాడని చెప్పి అక్కడ విశిష్ట అని ఓ అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయితో పెళ్లి గురించి ఏం డిసైడ్ చేసావు మర్యాదగా ఒప్పుకో, లేకపోతే వీర సంగతి నీకు తెలీదు అంటూ బెదిరించు అనగానే రోని, అమ్మాయా, వీర పంపడం ఏంటి, నాకంతా గలాటాగా ఉంది అని అంటాడు రోని. నా ప్లాన్లో భాగంగా వీర విశిష్ట అనే బ్యూటిఫుల్ అండ్ సౌండ్ పార్టీ పిల్ల ప్రేమలో పడ్డాడు అనగానే రోని అర్థమైంది, ఆ పిల్ల ఒప్పుకోలేదు కాబట్టి నేను ఎంటర్ అయ్యి వీరా మీద ఇంకా కోపం పెంచాలి అనగానే, అంతే సరే కానీ నీ అకౌంట్లో 2 lakhs వేసా, అడ్రస్ పంపుతా చూడు అంటూ కాల్ కట్ చేశారు. 2 నిమిషాల తర్వాత తన ఫోన్లో వచ్చిన అడ్రస్ చూసి, అరే ఇది ఆ విక్రమ్ ఇంటి అడ్రస్, అంటే వీరా లవ్ చేస్తుంది విక్రమ్ కూతురునా, అయితే నా పని ఇంకా ఈజీ అనుకున్నాడు రోని. వికేఆర్ ఆర్కేడ్, విము అంకుల్ ఆఫీస్. ఇంతకీ అంకుల్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు, బాగానే వెనకేశాడు, అందుకే త్రినాథ్ కళ్ళు విము అంకుల్ రీసెంట్గా కొన్న సైట్ మీద పడింది. అది మంచి సెంటర్ అవ్వడంతో దాన్ని కబ్జా చేయాలని ప్లాన్ వేశాడు. రోని వాడి తొట్టి గ్యాంగు ఓ 4 గన్నయ్య గాళ్లతో టాప్లెస్ జీప్లో విము అంకుల్ ఆఫీస్కి వచ్చాడు. ఎంట్రన్స్లోనే సెక్యూరిటీ గార్డులు ఆపడంతో రోని వాళ్ళందరినీ కొట్టి మరీ లోపలికి వచ్చేశాడు. డైరెక్ట్గా విక్రమ్ ఛాంబర్లోకి వెళ్ళిపోయాడు. ఏదో వర్క్లో ఉన్న విక్రమ్ తలెత్తి తనని చూసి, ఎవరు నువ్వు, డైరెక్ట్గా నా దగ్గరికే వచ్చావు అని అరిచాడు. రోని విక్రమ్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చొని, ఎందుకయ్యా అలా అరుస్తావు, గమ్మనుండు అంటూ వేలు చూపించి బెదిరించాడు. హౌ డేర్ యూ, నా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావు అంటూ పైకి లేచాడు విక్రమ్. అరే నీకు మాలాంటోళ్ళు కొత్త కావచ్చు, కానీ మాలాంటి వాళ్ళకి నీలాంటి బడాబాబులు కొత్త కాదు అంటూ టేబుల్ మీద కాలు పెట్టాడు రోని. విక్రమ్కి కోపం పీక్సికెళ్ళింది. సరే విషయానికి వద్దాం, మాదాపూర్లో కొత్తగా సైట్ కొన్నావట అని రోని అనగానే విక్రమ్ తన ఫోన్ తీసి హలో పోలీస్ స్టేషన్ అంటుండగానే రోని టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తీసి కరెక్ట్గా ఫోన్ మీద కొట్టాడు. ఫోన్ కింద పడిపోయింది. విక్రమ్ కోపంగా చూస్తుంటే, మరదే ఎక్స్ట్రా అంటే, అవును నన్ను ఎవరు పంపించారో చెప్పనే లేదు కదా, వీరా అని మావాడే,
తనే మీ సైట్ మీద ఇంకా మీ అమ్మాయి విశిష్ట మీద కూడా మనసు పారేసుకున్నాడు అని పల్లికలించాడు. విక్రమ్కి ఒక్క నిమిషం ఏం విన్నాడో అర్థం కాలేదు. వాట్? ఏంటి వాగుతున్నావు? నా కూతురేంటి? తననెందుకు మధ్యలో లాగుతున్నారు? అసలు ఎవడాడు వీరా? ఏమైనా దిగి వచ్చాడా? అంటూ కేకలేశాడు. వాడి ఫీలింగ్ అయితే అదే. లో కింగ్ అని చెప్తాడు రోని. కబ్జా చేయడంలో అయితే చెప్పక్కర్లేదు. తను పంపితేనే వచ్చా. చూడు, నీకు రెండే ఆప్షన్లు. ఒకటి, నీ సైట్ అన్నా వీరా పేరు మీద రాయి, లేకపోతే నీ కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యి. రెండిచ్చినా పర్వాలేదు అంటూ పైకి లేచి, నేను కాబట్టి సైలెంట్గా వచ్చి విషయం చెప్పి వెళ్తున్నా. వీరా అలా కాదు, తనొస్తే మాత్రం విషయం వేరేలా ఉంటుంది. నీకు వారం టైం ఇస్తున్నా అంటూ డోర్ వరకు వెళ్ళి వెనక్కి వచ్చి, అన్నట్లు విశిష్టకి వీరా తెలుసు అనేసి వెళ్ళిపోయాడు. విక్రమ్ కోపంతో డామిట్ అంటూ కార్ కీస్ తీసుకున్నాడు. రోనీ వచ్చి జీప్ ఎక్కగానే అతని రైట్ హ్యాండ్, జీవా, అరే రోనీ బాయ్ తు క్యా కియా? త్రినాథ్ సార్ ఏం చెప్పిండు? గా స్థలం తన పేరు మీద మార్పించమనే కదా. నువ్వు ఆ విక్రమ్ నెత్తి మీద గన్ పెట్టుంటే సంతకం పెట్టేవాడు. అలా కాకుండా ఆ సాలా వీరాగాడి పేరు ఎందుకు చెప్పావు? నాకైతే గింత కూడా సమజవ్వలే అన్నాడు చిరాగ్గా. రోనీ, ఓరి పిచ్చిన పుత్ర, నీకు ఒక ముచ్చట చెప్తా విను. ఇప్పుడు నేను సైన్ పెట్టించానే అనుకో, త్రినాథ్ ఎంత ఇస్తాడు? మహా అయితే ఓ 1,00,000 నా మొహాన కొడతాడు. అలా కాకుండా మనకి వేరే వాళ్ళు చెప్పారుగా వీరా సంగతి తేల్చమని. వీరాని ఇరికిస్తే వాడు జైలుకి. ఇప్పటికే 2,00,000 ఇచ్చారు, ఇంకా ఇస్తారు. వీరగాడు అడ్డు తొలగించామనుకో, త్రినాథ్ వీరాకి అప్పగించే దందాలన్నీ మనవే అంటూ నవ్వాడు. జీవా, గలా అయితే సరే అన్నాడు. విక్రమ్ కారు తన వెళ్ళ ముందాగింది. హారన్ కొట్టాడు. వాచ్మెన్ బాబు లేడు. తన టైం బాగోలేక ఎటో వెళ్ళాడు. అంతే. హారన్ అంటే హారర్ వచ్చేంత సౌండ్ చేశాడు విమ్ము అంకల్. ఆ సౌండ్కి లోపల గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతున్న గౌతమి, ఈ టైంలో ఈయన ఎందుకు వచ్చారు, వాచ్మెన్ లేడా అనుకుంటూ డోర్ తీసింది. కారుని జర్రున లోపలికి తెచ్చి ఆపాడు. ఫాస్ట్గా దిగి లోపలికి వెళ్ళాడు. గౌతమికి విక్రమ్ని అలా చూడగానే గుండె గుబేలుమన్నది. వెనక్కి వెళ్ళింది. విషి అంటూ పొలికేక పెట్టేసరికి ఆ సౌండ్కి ఇల్లు మొత్తం అదిరిపోయింది. విశిష్ట, జాను, తాతగారు ముగ్గురు హాల్లోకి వచ్చారు. విశిష్ట విక్రమ్ వైపు చూసింది. అంత కోపంగా ఎందుకున్నాడో అర్థం కాలేదు. ఏంటి నాన్న అని అడిగింది కంగారుగా. నీకు వీరా తెలుసా అని అడిగాడు విక్రమ్ సూటిగా. అంతే. ఆ ప్రశ్నకి విశిష్ట గుండె ఆగి మళ్ళీ కొట్టుకుంటుందేమో అనిపించింది. ఏం మాట్లాడలేదు. నిన్నే అడుగుతున్నా, వీరా ఎవరు, నీకెలా తెలుసు అని వాయిస్ పెంచాడు విక్రమ్. తాతగారు, కాస్త వాయిస్ తగ్గించి కూడా అడగొచ్చు అనేసి పక్కకి తల తిప్పాడు. నాన్న ప్లీజ్, కాసేపు మీరెవరు మాట్లాడొద్దు, ఇది నా పరుకు సంబంధించిన విషయం అన్నాడు సీరియస్గా. విశిష్ట నీళ్లు నమలడం చూసి, చెప్పు, నిన్నే అడిగేది, ఎన్నిసార్లు అడగాలి అనగానే, తను ఒక రౌడీ, ప్రేమిస్తున్నా అంటూ వెంట పడుతున్నాడు అని చెప్తుంది విశిష్ట. విక్రమ్ విశిష్ట దగ్గరగా వచ్చి, అయితే నాకెందుకు చెప్పలేదు అంటూ రెట్టించాడు. అది అతను అంటూ తడబడుతుంటే, ఎన్ని రోజులైంది నీకు చెప్పి అంటాడు విక్రమ్. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు అంటూ జరిగింది క్లుప్తంగా చెప్పింది. అంతా విని విక్రమ్ సోఫాలో కూలబడి, పోయింది, నా పరువు అంతా పోయింది అంటూ తల పట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో చెప్పకుండా అలా బాధపడతావేంటి విక్రమ్ అని అడిగింది జాను పక్కన కూర్చుంటూ. ఏం చెప్పనమ్మా, ఇవాళ రౌడీ గాడి చెంచా ఒకడు మా ఆఫీస్కి వచ్చి నాకే వార్నింగ్ ఇచ్చాడు. మన సైటు వాళ్ళకి నచ్చిందట అంటూ నోటికొచ్చిన పిచ్చి వాగుడు వాగాడు. అసలు తప్పంతా నీదే విషి, అందుకే అన్నాను ఆడపిల్లలు హద్దుల్లో ఉండాలి అని. అనగాని, తాతయ్య ఇది మరీ బాగుంది, మధ్యలో తనేం చేసింది, వాడెవరో చేసిన దానికి తనేం చేస్తుంది అంటాడు తాతయ్య. అంటే తన తప్పు లేదంటావా నాన్న? వైజాగ్ అంటూ ఆగి, అవును, సుచిత్రకి తెలీదా అంటూ విషి వైపు చూశాడు తీక్షణంగా. అమ్మో, ఇప్పుడు ఫ్రెండ్స్తో టూర్ విషయం చెప్పాలా అనుకుంటూ టెన్షన్తో చేతులు నలిపేస్తుంది విశిష్ట టెన్షన్ చూసి విక్రమ్కి ఇంకా తిక్కలేస్తుంది. విషి ఎందుకు కంగారు పడుతున్నావు అంటూ దగ్గరికి వెళ్ళింది గౌతమి. అవును, వైజాగ్లో చూశాడన్నావు, అప్పుడు అత్త నీ పక్కన లేదా అని అడిగేసరికి విషయకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. విక్రమ్ తన ఫోన్ తీసి వెంటనే సుచిత్రకి కాల్ చేశాడు. అందరూ మొహమొహాలు చూసుకున్నారు. ఫోను సురేంద్ర లిఫ్ట్ చేశాడు. సుచి లేదా అని అడిగాడు విక్రమ్. ఏంట్రా ఈ టైంలో చేసావు, ఏమైనా అర్జెంటా అని నవ్వాడు సురేంద్ర. అలాంటిదే కానీ సుచిని పిలువు అని విక్రమ్ అనగాని, తను లేదురా, ఇక్కడ మన వాళ్ళు ఏదో ఫంక్షన్ అంటే వెళ్ళింది,
అని చెప్తాడు. ఎప్పుడు వస్తుంది, ఫోన్ ఎందుకు తీసుకెళ్ళలేదు అంటూ సీరియస్గా అడిగాడు. ఓ అరగంటలో వస్తుందిరా, రాగానే చేయిస్తా అనగానే విషి వైషు ఎలా ఉన్నారు అని అడిగాడు. వాళ్ళకే బాగానే ఉన్నారు అంటూ కాల్ కట్ చేశాడు విక్రమ్. ఏంటి వీడు కోపంగా ఉన్నాడు, ఏమైందో అనుకున్నాడు సురేంద్ర. విషి నువ్వు ఇంకా ఇల్లు కదలొద్దు అనేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. జాను విషి చేయి పట్టుకొని తన రూమ్లోకి బరబరా లాక్కెళ్ళింది. తాతయ్య గౌతమి వాళ్ళ వెనకే వెళ్ళారు. ఎవడేవాడు, అసలు ఏం జరిగింది అని అడిగింది కంగారుగా. విశిష్ట జరిగిందంతా చెప్పింది. అది విని ముగ్గురు షాక్. మరి ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.